చూడండి మా అమ్మ అయితే ఇలా పూజ చేసింది. దీపారాధన చేసేసి ఇలా బోనం అయితే దేవుని ముందైతే పెట్టేసింది. చిన్న బోనమేనండి. ఇలా ఇస్తార్లో పెట్టేసి ఆరగించేసి ఇట్లా పాల క్యాన్లకి బండారేసి పొగేసి ఇట్లా ఇల్లంతా ధూపం వేస్తుంది. వేసిన తర్వాత ఇలా ఒక పొద్దులెడుస్తారు. ఇక చిన్న బోనమేనండి. ఫస్ట్ అయితే స్వాములకైతే భిక్ష తర్వాత చిన్న భిక్షనండి. సో 10 మంది స్వాములకి ఇట్లా చిన్న భిక్ష పెట్టిందనమాట మా అమ్మ. భిక్ష చేసిన తర్వాత ఇక మేము కూడా తినేస్తాము. ఆలోపు అయితే మా విద్మహి పడుకోబెట్టేసినాం. కానీ పాపం తొందరనే లేచింది. నేనైతే ఎత్తుకొని ఆడిపించిన కాసేపు స్వాములు తినే అంతసేపు. స్వాములు తిన్న తర్వాత మేము కూడా తినేసినాం. ఇక మా విద్మహిని అయితే మా తమ్ముడు స్వామి అయితే